హలో ఫ్రెండ్స్. మనం ఇండియన్ హిస్టరీలో గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా వైస్రాయ్స్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ ఓవెన్ మెరిడిత్ ఇన్ లిటరరీ వరల్డ్. మనకి సాహిత్య ప్రపంచంలో ఓవెన్ మెరిడిత్గా ప్రసిద్ధి చెందిన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నారు. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, లార్డ్ లిట్టన్. లార్డ్ లిట్టన్ సాహిత్య ప్రపంచంలో ఓవెన్ మెరిడిత్గా ప్రసిద్ధి చెందారు. ఓవెన్ మెరిడిత్ అనేది పెన్ నేమ్ అన్నమాట లార్డ్ లిట్టన్ యొక్క. నెక్స్ట్ లార్డ్ లిట్టన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి చూసుకోండి. లార్డ్ లిట్టన్ మనకి 1876 నుంచి 1880 వరకు వైస్రాయ్గా వర్క్ చేశారు ఇండియాలో. మనకి ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం. దీంట్లో మనకి లార్డ్ లిట్టన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ ఏంటంటే వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ 1878 అన్నారు. మనకు తెలుసు కదా లార్డ్ లిట్టన్ వైస్రాయ్గా ఎప్పటి నుంచి ఉన్నారు, 1876 నుంచి 4 ఇయర్స్ ఉన్నారు. 1878 అప్పుడు వైస్రాయ్గా ఎవరున్నారు ఇండియాకి, లార్డ్ లిట్టన్. ఇట్ వాస్ పాస్డ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ వైస్రాయ్ లార్డ్ రిప్పన్ అన్నారు. మనకు తెలుసు కదా 1878లో వైస్రాయ్ ఎవరు, లార్డ్ లిట్టన్. ఆ విషయం తెలిస్తే చాలు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి స్టేట్మెంట్ 1 ఉండే ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి ఒకే ఒక ఆప్షన్ మిగులుతుంది, ఆప్షన్ బి ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో మనకి ఇక్కడ పర్సన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందులో నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నారు. మనకి తెలుసు కదా లార్డ్ లిట్టన్ బిగినింగ్ ఆఫ్ ఫస్ట్ ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్ అన్నారు. లార్డ్ లిట్టన్ ఫస్ట్ ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్ కాదు, సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్. మనకి ఆప్షన్ డి ఆన్సరు. మిగిలిన కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. లార్డ్ విలియం బెంటిక్, పాసింగ్ ఆఫ్ ది చార్టర్ యాక్ట్ 1833. లార్డ్ డఫరిన్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇవి ఇండివిజువల్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు వైస్రాయ్ ఎవరు, లార్డ్ డఫరిన్. లార్డ్ డెల్హౌసీ, అనెక్సేషన్ ఆఫ్ అవధ్. మనం చూసాం కదా లార్డ్ లిట్టన్ సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘాన్ వారు మనకి 1878 to 1880. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అడిగారు. వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ 1878 లార్డ్ లిట్టన్. మీరు అబ్జర్వ్ చేశారా లార్డ్ లిట్టన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్కి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేయడానికి ఎగ్జామినర్స్ ఉపయోగిస్తున్నారు. ఆప్షన్ సి ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. సేమ్ వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ కర్జన్ అని ఇచ్చారు. వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ మనకి లార్డ్ లిట్టన్. మిగిలిన వారు అబ్జర్వ్ చేస్తుండండి. ఇల్బర్ట్ బిల్లు లార్డ్ రిప్పన్, రింగ్ ఫెన్స్ పాలసీ వారన్ హేస్టింగ్స్. ఇవన్నీ నోట్ చేసుకోండి. మనకి ఇండివిజువల్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. రింగ్ ఫెన్స్ పాలసీ ఎవరంటే వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ద కంట్రోల్ ఆఫ్ ది మీడియా ఇన్ ఇండియా యాక్ట్స్ వర్ పాస్డ్ ఇన్. మనకు తెలుసు కదా వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ 1878 లార్డ్ లిట్టన్. మనకి ఈ ఆప్షన్స్లో 1878 ఉండే ఆప్షన్ ఒకటే, ఆప్షన్ ఏ. మిగిలిన కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మనకి 1878లో వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ పాస్ చేయడం జరిగింది, లార్డ్ లిట్టన్.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.